సాక్షి అంతమే చంద్రబాబు కూటమి పంతంగా ఉందన్నారు ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. చంద్రబాబు అవినీతిని సాక్షి మీడియా బయటపెడుతుందన్న భయంతోనే ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. జర్నలిస్టుల అరెస్టులను, మీడియా సంస్థలపై టీడీపీ గూండాల దాడులను ప్రజలు ఖండించాలన్నారు. తాటిపర్తి చంద్రశేఖర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడమే కాకుండా సాక్షి మీడియా కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడుతున్నారు. మన దగ్గర ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ సార్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అసలు ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది ఖచ్చితంగా ఒక నియంతృత్వంతో కూడినటువంటి వ్యవహారమే తప్ప ప్రభుత్వం చూపిస్తున్నట్టుగా చెప్తున్నట్టుగా దీనిలో నిజంగా వాస్తవాలు లేవు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరైనా మహిళల్ని కించపరిచేలాగా మాట్లాడితే ఖచ్చితంగా ఖండించేటటువంటి ఛానల్ పత్రిక సాక్షి. కొమ్మినేని గారు వారు సుదీర్ఘమైనటువంటి పత్రికా మరియు మీడియా రంగంలో ఎప్పుడూ పల్లెత్తి మాట ఎవరిని నీచంగా కానీ తక్కువ చేసి కానీ వారు మాట్లాడినటువంటి సందర్భమే లేదు. ఏదైతే కృష్ణంరాజు గారు మాట్లాడారో ఖచ్చితంగా ఆ వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. సాక్షి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తీవ్రంగా ఖండించింది. దాని మీద క్షమాపణలు కూడా చెప్పారు. కృష్ణంరాజు గారు వ్యక్తిగతంగా చెప్పారు, కొమ్మినేని గారు వ్యక్తిగతంగా చెప్పారు. అలాగే సాక్షి మీడియాలో వచ్చినటువంటి కథనాలను కూడా ఖండించింది మీడియా వ్యవస్థ. సో ఈ తర్వాత కూడా వారు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే చాలా సింపుల్. సాక్షి అంతమే వారి పంతం. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో వారు పొడిచినటువంటి వెన్నుపోట్ల గురించి కానీ, వారు కొనసాగించినటువంటి రాజకీయ దారుణాలను కానీ, వారు తొక్కివేసినటువంటి వ్యవస్థల గురించి కానీ, వారు దోచుకుంటున్నటువంటి సంస్థల గురించి కానీ, వారి కుమారుణ్ణి రాజకీయంగా పెంచటం కోసం ఈరోజు రాష్ట్రంలో కొనసాగిస్తున్నటువంటి అరాచకం కానీ, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కానీ బయట పెడుతున్నటువంటి ఛానల్ ఏదండి? పత్రిక ఏదండి? సాక్షి. సాక్షి అనేటటువంటి మీడియాని టార్గెట్గా చేసుకొని ఒక కల్పిత కథల్ని అల్లి కావాలని ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యగా దాన్ని తీర్చిదిద్ది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని గౌరవించే వ్యక్తులు వీరు అనే విధంగా మహిళల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్కువ చేస్తుంది అని చెప్పటంలో భాగంగా ఇందుకే వారిని టార్గెట్ చేశారా? ఒక మంచి వాదనని, ఒక మంచి విషయాన్ని చెప్పటమే కొమ్మినేని గారు చేసినటువంటి తప్ప? జనాలకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడమే సాక్షి చూపిస్తున్న కథనాలు. వీటిని అంటే సాక్షి చూపించకుండా ఉండేందుకు ఇలాంటి దాడులు చేపట్టి బెదిరించేట ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవితో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.